బాగున్నారా? నమస్తే, నమస్కారం. నమస్తే దామ్మా, బాగున్నారా? చిన్నది పెట్టమ్మా. థ్యాంక్ యూ. మా చెల్లెమ్మలు ఊరుకోరమ్మా. బాగున్నారమ్మా? నమస్తే. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ మదా. రే పక్కపోరా. ఏం సత్యనారాయణ పడుకున్నావండి? బాగున్నారమ్మా? నమస్కారం. దాదా బాగున్నావా? కూర్చో సరే, కూర్చో జాగ్రత్త. దాదా కూర్చో. ఎలా ఉన్నావు? తెలుసు కదా. తల్లి కూర్చోమ్మా. ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు? అమ్మ రామ్మా. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం కూర్చోనమ్మా. నేను మిమ్మల్ని ఎత్తుకుంటా, నేను వస్తే ఎందుకు కంగారు? మంగళగిరికి. అదే ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు? ఆపరేషన్ అయిపోయిందా? ఆపరేషన్ అయిపోయిందా? అది మరి తీసి నేను మార్పించాను సార్ గారు. అక్కడికి వెళ్ళి చూపిస్తాను. అయితే టైం సార్ లేదు, వెళ్తా అండి మొత్తం. అది ఎప్పుడు ప్రాణం కాపాడగలుగుతా. అది కాదు, మీరు అంత సేవ్ చేసిన తర్వాత మేము అంత కూడా చెప్పదు ఇంకెందుకు? మేము మీరేమవుతారమ్మా? బాగున్నామమ్మా. మీకు ఎంతమంది పిల్లమ్మా? ఎక్కడున్నారు? రమ్య అమ్మ, మీరందరూ కొంచెం పక్క రండి. ఒక 2 నిమిషాలు ఇవ్వండి. ఆయన బాగున్నావు? లే మొద్దొద్దు. మొన్న మొద్దొద్దు. కూర్చో కూర్చో. దాదా లే కమ్ కూర్చో. అక్క బాబు బాగున్నావమ్మా? ఓయ్ నువ్వేనా? ఇట్రా. ఎవడ్రా రౌడీ అనుకున్నా. నీకు ఎందుకురా? నీకు రాజకీయాలు ఇప్పుడే అవసరం? అది ఆగరా. నువ్వు ఏంటి నాకేవా? నీకు రాజకీయాలు టైం ఉందిరా. ఒక్క నిమిషం ఇటు మళ్ళీ ఇస్తా లేదా? నా కూర్చో. దమ్మా కూర్చో. ఏమరా రౌడీ? ఏంట్రా క్వైట్ కొను? స్కూల్ డుమ్మానా? నా పేరు చెప్పా? నా పేరు చెప్పేసి డుమ్మా కొట్టేవారు? అరే అంత బుద్ధిమంతుడిగా తలుపుతే ఎట్లరా? బుద్ధిమంతుడిగా తలుపుతే ఎట్లా నువ్వు? ఏంట్రా చేస్తున్నామ్మా? అదే సింగులర్ ఫోకస్ మనకి సంవత్సరానికి. లాస్ట్ 1 year 33% పెరిగిందమ్మా. ఇది ఐటీ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఆంధ్ర. ఇప్పుడు మిగతా కంపెనీలన్నీ కూడా ఇప్పుడు గ్రౌండ్ చేస్తే ఎక్కువ ఫోకస్ వస్తుంది. విల్ డూ దట్. హుషారుగా తిరగాల. కుర్రోడువే. మీకున్నంత ఓపిక మేము నేర్చుకోవాలి. అదిగా సత్యనారాయణ గారు, మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాలి ఓపిక అంటున్నా. అది చూసాను. అది మాట్లాడాము. నేను స్వచ్ఛంద కార్పొరేషన్ ఏం మాట్లాడాలి. ఆల్ కోఆర్డినేట్ అమ్మా. డోంట్ వరీ. ఒక 2 నిమిషాలు ఆగండి అన్న. ఒక్క 2 నిమిషాలు. కంగారు లేదమ్మా. అమ్మ ఊరి సమస్యలు మళ్ళీ మాడతాలే. నాన్ని కలిసినాక వచ్చిన ఇంత దూరం. ఊరి సమస్యలు మాడదాం. కంగారు ఏం లేదు, తీసుకుంటా. బయట ఎమ్మెల్యే గారు వచ్చిన నా చదవకుండా 2 సార్లు వచ్చి పలకరిస్తే వాళ్ళ అబ్బాయి గారు కూడా వచ్చి ఎట్లా ఉంది వచ్చారండి. వాళ్ళ అబ్బాయి గారు మా ఎమ్మెల్యే పెద్దరామారావు గారు పలుకుతూ ఉంటారు. అందరూ పలుకుతారండి. ఎందుకంటే అందరితో మంచిగా ఉంటారు. మా శంకరబాబు గారు అందరూ. అది కాదు, కుటుంబం తప్ప రాజకీయాలు పార్టీ తప్ప ఇంకేం లేదా? తాత ఎప్పుడు ఇంతేనా? పొద్దున్న దగ్గర నుంచి ఏమా చెల్లి చెప్పు. తాత ఎప్పుడు ఇంతేనా? ఎప్పుడు రాజకీయాలే? మీకు ఎంతమంది పిల్లమ్మా? అవునా? అన్నయ్య తమ్ముడా? వాడే రౌడీ అయి ఉంటాడు. మీరు ఎంతమంది అమ్మా? అన్నయ్య ఎక్కడ ఉంటాడమ్మా? హైదరాబాద్లో ఉంటాడు.
సో అన్న ఎప్పుడు హైదరాబాద్లో ఉంటాడు. అల్కోడ్. ఇది మీ రౌడియా అమ్మాయి? మరి నువ్వేనా పెద్ద? అంతేనా? చెల్లా చెప్పు. చెల్లి జుట్టు లాగుతున్నా? బాగా కొడుతున్నాడిని. గుడ్, ఏం పర్వాలేదు, కొట్టించుకో. చెల్లి తప్పితే ఎవరు కొడతారు రోజు? మళ్ళీ కూర్చున్నారా సరదాగా? సో మీకు ఇద్దరు పిల్లలమ్మా. అన్నయ్య కూడా పెళ్ళిందా? అన్న ఇంకా పెళ్ళి. మీరు ఉండే చీరాల్లోనా? ఓకే ఓకే, గుడ్ గుడ్ గుడ్. జనరల్గా ఏంటంటే కుటుంబం పరంగా ఇస్తాము. నేనేం చేయాలో మేడం నేను చూసుకుంటాను. నాది బాధ్యత, నేనేం చేయాలి. రీసెంట్గా మా వారు మా బాబాయిలు ఇద్దరు చనిపోయారు. ప్రస్తుతానికి ఎట్లా చనిపోయారమ్మా? హార్ట్ అటాక్ అండి. ఎంత వయసు? ఎంత? 50 అండి. 50. ఇంట్లోనేమ్మా? ఇంట్లోనే. సో మీ దగ్గరకు వచ్చారా? అంటే బయటకు వెళ్ళి వర్క్ చేస్తారు. ఏదన్నా నేనేం చేయాలో నేను చూసుకుంటాను. వాట్ నీడ్స్ టు బి డన్ ఐల్ డు. బాబుకి మ్యారేజ్ హాయిగా చూసుకోండి. ఇస్తాను, నా బాధ్యత కదా. నేను తీసుకెళ్ళిపోతున్నా. నువ్వు వచ్చేసి నాతో. నిన్నే కొట్టాడు నన్ను మీ అన్న. బైక్ ఇస్తే ఇంట్లో ఉన్నాడు సార్. ఇప్పటికే బాగా హెల్త్ పాడవుతుంది. బైక్ మీద అసలు ఊరు జిల్లాలు తిరిగి వచ్చేస్తాడు సార్. యూరిన్ బ్యాగ్ పెట్టి. నువ్వు రహస్యాలని బయట చెప్తే ఎట్లా? అదే చూసా, తిరుగుతానే ఉంటాడు, ఆగడు. ఎక్స్ప్రెస్ ట్రైన్ ఏనా అన్న? ఒక మాట చెప్తున్నా, ఆరోగ్యంగా ఉంటే అన్నీ చేయొచ్చు. ఆరోగ్యం ముందర జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా? మిగతాది ఎట్లా చేయాలి నేను చూసుకుంటాలే. ఒకసారి నేను కూడా చెప్తాను, ముందర ఆరోగ్యం అంతా జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. నేను చూసుకుంటాను, ఏం చేయాలి నేను చేస్తా కదా. అంతే అంతే. మా బోడే ప్రసాద్ గారు అంతకన్నా ఎక్కువ బలం. ఎందుకంటే ఎల్లవేళ కంటిలో కలిపాపలా చూసుకుని మా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు. ముందర ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. కుటుంబాన్ని ఏం చేయాలో నేను చూసుకుంటా, అది నా బాధ్యత కదా. నేను చూసుకుంటాను. నో రావద్దంటే కుదరదు. మీరు మాట చెప్తున్నా, ఇప్పుడు మాట చెప్తా, నిరంతరం పని చేసేవాడిని పని చేయకుండా ఇంట్లో పడుకోరా అంటే అప్పుడు ఇంకా ఆరోగ్యం ఇంకా దెబ్బతింటుంది. మన పైన ఉన్న బాధ్యత ఏంటంటే ఆయన ఆరోగ్యం ఫస్ట్ క్లాస్గా సెట్ చేసి ఓపిక్గా ఆయనకు ఉన్నంత ఓపిక వరకు తిరగాలి, కానీ ఆరోగ్యం చూసుకోవాలి. నువ్వు ఆరోగ్యం చూసుకోకుండా అటు ఇటు తిరిగానుకో మరి చూస్తుంటే ఆనందం. మా బోడే ప్రసాద్ గారు చూస్తే మహా ఆనందం, పరమానందం. ఎందుకంటే 24 గంటలు కష్టపడే మనిషి ఆయన. అన్న మేము రాజకీయాలు మనం మాట్లాడదాం, పార్టీ గురించి మాట్లాడదాం. ముందల మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. అతలే ఒక్క నిమిషం. ముందల మీ ఆరోగ్యం మీరు చూసుకోండి. పిల్లలు ఏం చేయాలి నేను చూసుకుంటాను, అందుకు కంగారు పడదు, అది నా బాధ్యత కదా. నేను చూసుకుంటానా కదా, ఇంకా నా వదిలే, నాది కదా బాధ్యత. ఏం చేయాలి నేను చూసుకుని నేను చేస్తా. నమస్కారం అమ్మా, బాగున్నారా? నమస్కారం. గుడ్. ఎంతమంది మీరు? నలుగురు అన్న తమ్ముళ్ళు. సో మీరు అందరికన్నా పెద్ద ఎవరు? మీరే. మళ్ళీ ఈయన అందరికన్నా 3. నమస్కారం అమ్మా. మీరు మా నాన్నగారు. సో 3 నెలలు మీ నాన్నగారు. ఏమైంది? హార్ట్ అటాకా? ఏంట్రా మళ్ళీ వచ్చేసావు? నేను మళ్ళీ వచ్చేసావు? ఎక్కేద్దామనే
ఆహా, ఇక్కడ పర్మిషన్ అవసరం లేదు, ప్రశాంతం పడుకుంటున్నారు. నీట్గా వచ్చేసావు, పనులు అయిపోయినాయి, ఎక్కి వచ్చి కూర్చున్నావు.